మా పూజ పెళ్లిలో చిట్ట చివరి సెరమనీ వడిబియ్యం పోయటం. ఇదిగోండి కింద ఉన్నాయి కదా, అవన్నీ కూడా వడిబియ్యాలు, కుడకలు, జాకెట్ బట్టలు, పువ్వులు, పూలదండలు, బట్టలు, ఇక్కడ పెట్టెలో ఉన్నవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సెల్లాలు, టవల్స్, బట్టలు, ఇలా వాళ్ళ అత్తగారి తరఫున వాళ్ళ మెయిన్ 13 మంది జంటలందరినీ కూడా కూర్చోపెట్టి వాళ్ళకి పూలదండ వేసి, సెల్లా వేసి, టవల్ వేసి, కర్చీఫ్ వేసేసి, ఇలా బియ్యాన్ని పోసేసి 5 ముత్తైదువులు కలిసి ఇదిగోండి వాళ్ళ తరఫున వాళ్ళందరికీ కూడా బియ్యం పోస్తున్నాం అనమాట. ఇంక ఇదే లాస్ట్ సెరమనీ. దీంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. సో లాస్ట్ సెరమనీ కాబట్టి కొంచెం అందరం వాళ్ళని, ఇంకా పిల్లకి కూడా వాళ్ళని అప్పగజెప్పేస్తున్నాం అనమాట. దాంతోపాటు ఇదిగోండి మా పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు కూడా బియ్యం పోస్తున్నాం మేము. సో అందరు జంటలు కలిసి వచ్చి కూర్చొని పోయించుకోవడం ఈ రోజుల్లో అసలే చాలా అరుదు. సో మా ఫ్యామిలీలో చూసారా ఎంత చక్కగా అందరూ వచ్చి పోయించుకున్నారో. అంతా అయిపోయిన తర్వాత చివరికి అందరికీ కూల్ డ్రింక్స్ కూడా ఇస్తాం. ఇది కూడా ఒక పద్ధతిలో భాగమే. ఇక మా ఫుడ్ విషయానికి వస్తే అందరికీ కడుపు నిండా పెట్టి పంపించాలన్నమాట. పొద్దున్నే యాటానికి వస్తారు. సో ఇలా చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, రోటీస్, మిర్చి సలాన్, పెరుగు రాయితా, ఇంకా పనీర్ కర్రీ, ఇలా బోల్డ్ అని ఉన్నాయండి ఐటమ్స్. అండ్ అవన్నీ ఈ ఫంక్షన్ అంతా కూడా ఫుల్ డీటెయిల్ లాంగ్ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. అండ్ చిట్ట చివరికి నాకు బాగా నచ్చింది ఏంటంటే డబుల్ కమీటా.